పార్లమెంట్లో ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య, జీవిత బీమాలపై ఉన్న 18% జీఎస్టీని ఎత్తివేయాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆందోళనలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్లపై ఉన్న జీఎస్టీని ఎత్తివేయాలని గత కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నాయి ప్రతిపక్షాలు. పార్లమెంటు ముందు జరిగిన నిరసనల్లో తెలంగాణ ఎంపీలు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల, మల్లు రవి, అనిల్ యాదవ్లు పాల్గొన్నారు. జీవిత, ఆరోగ్య బీమాలపై ఉన్న 18% జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఎంపీ వంశీకృష్ణ. పార్లమెంట్లో ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై ఉన్న జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య, జీవిత బీమాలపై ఉన్న 18% జీఎస్టీని ఎత్తివేయాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆందోళనలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్లపై ఉన్న జీఎస్టీని ఎత్తివేయాలని గత కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నాయి ప్రతిపక్షాలు. పార్లమెంటు ముందు జరిగిన నిరసనల్లో తెలంగాణ ఎంపీలు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల, మల్లు రవి, అనిల్ యాదవ్లు పాల్గొన్నారు. జీవిత, ఆరోగ్య బీమాలపై ఉన్న 18% జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఎంపీ వంశీకృష్ణ. అన్ని పార్టీస్, ఇండియా కూటమి పార్టీస్ అందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది. అందరూ చూస్తున్నారు జీఎస్టీ రేట్లు ఎట్లయితే పెంచినారు. నిర్మలా సీతారామన్ గారు ఆమ్ ఆద్మీ బడ్జెట్ అని చెప్పి ఆమ్ ఆద్మీనే చాలా ఘోరంగా ట్యాక్స్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఇన్సూరెన్స్ వీటి మీద 18% ట్యాక్స్ పెంచడం చాలా అన్యాయం. పేదవాడిని దృష్టిలో పెట్టుకొని చేసిన బడ్జెట్ కాదు ఇది. కేవలం అదాని, అంబానీల కోసం వాళ్ళు బెనిఫిట్ వచ్చేలాగా ఈ బడ్జెట్ వాళ్ళకు అనుకూలంగా ఉండాలని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఈ బడ్జెట్ వ్యతిరేకంగా డెఫినెట్లీ జీఎస్టీ 18% వ్యతిరేకంగా హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ మీద వాయిస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం గమనించి పేదవాడి కోసం జీఎస్టీ తీసివేశాలని చెప్పి మా రిక్వెస్ట్ ఈరోజు గట్టిగా పార్లమెంట్ ముందు వాయిస్ ఇవ్వడం జరిగింది.